మసన చిన్నప్ప గారు. మనము అవార్డు గ్రహీతల సందేశాన్ని ఇంకా ఇద్దరు పెద్దల తర్వాత మనం విందాం. చిన్నప్ప గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. ఆచార్య రవ్వ శ్రీహరి సంస్కృతాంధ్ర సారస్వత పరిషత్ ఈ సంస్థను ఏర్పాటు చేయడంలో ముఖ్య కీలకమైనటువంటి బాధ్యతలను స్వీకరించి నిర్వహిస్తున్నటువంటి ప్రొఫెసర్ కె యాదగిరి గారికి ప్రథమంగా నేను నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రవ్వ శ్రీహరి గారికి వారు విద్యార్థి కాదు, కానీ నేను విద్యార్థిని. నాలాంటి విద్యార్థి తప్పకుండా వారి పేరున ఉన్నటువంటి ఈ సంస్థలో భాగస్వామి కావాలి. కానీ మమ్మల్ని కూడా, అంటే రవ్వ శ్రీహరి గారినే కాదు, వారి శిష్యులను కూడా గౌరవించే గొప్ప సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి మా యాదగిరి గారు. ఎందుకంటే రవ్వ శ్రీహరి గారి ఈ సప్తతి కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని అద్భుతంగా రవీంద్ర భారతిలో దాన్ని శ్రీహరి విజయం, నిజంగా శ్రీహరి జీవితంలో అది గొప్ప విజయంగా భావిస్తాను నేను. అలాంటి ఒక ఉద్గ్రంథాన్ని ఆ రోజు తీసుకొని వచ్చినారు. యాదగిరి గారికి ప్రథమంగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాడు విశ్వనాథ సాహిత్య పీఠం కొండలరావు గారు, వేల్చాల కొండలరావు గారు నిజంగా వారు అన్నట్టుగా మనకు సాహిత్యంలో భీష్ములు లాంటి వారు. వారికి నా నమస్కారం తెలియజేస్తున్నాను. తర్వాత శ్రీరంగాచార్య పెద్దలు, వారు శ్రీహరి గారు ఏ విధంగా నాలాంటి విద్యార్థులను తయారు చేశాడో అదేవిధంగా పాలెం కళాశాలలో వారు ప్రిన్సిపల్గా ఉండి వందలాది మంది విద్యార్థులకు ప్రాచ్య విద్యా ప్రవేశం, అప్రాచ్య విద్యా ప్రవేశం కాదు, చాలా కళాశాలల్లో జరుగుతున్నదంతా అప్రాచ్య విద్యా ప్రవేశం, కానీ ప్రాచ్య విద్యలో ప్రవేశాన్ని కల్పించినటువంటి మా శ్రీరంగాచార్యకు నమస్కరిస్తూ, నాకు గురువే, ఎందుకంటే కసిరెడ్డి దారిలో నేను నడుస్తున్నవాడిని కనుక నాకు గురుతుల్యులైనటువంటి ఆచార్య కసిరెడ్డి వెంకరెడ్డి గారికి, తర్వాత రవ్వ శ్రీహరి గారి పుత్రరత్నం జి రవ్వ రమేష్ గారు ఈ కార్యక్రమాన్ని నిజంగా వారు ఈ సంవత్సరానికి ఒకసారి తండ్రి పేరు మీద ఏం చేస్తామో అందరికీ తెలుసు. అలాంటిది కాకుండా సంవత్సరానికి ఒకసారి రవ్వ శ్రీహరి గారి, అంటే గురువుగారి పేరు మీద ఈ విధంగా ఉత్తములైనటువంటి విద్వాంసులకు అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ రవ్వ రమేష్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ USA, వారికి నేను నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత ఈ కార్యక్రమాలని సమన్వయకర్తగా ఉన్నటువంటి పిల్లలమర్రి రాములు గారికి, ఆచార్య పాండు గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా PhD పుస్తకం ఆవిష్కరణలో రవ్వ శ్రీహరి గారు ఒకసారి ఓ మాట అన్నాడు. ఆ సభలో సీనారాయణ రెడ్డి ఉన్నాడు, నాయని కృష్ణకుమారి ఉన్నది, వేటూరి ఆనందమూర్తి గారు ఉన్నారు, దేవులపల్లి రామానుజరావు గారు ఉన్నారు. ఏమన్నాడంటే, చిన్నప్ప నన్ను వెంటాడుతూ వస్తున్నాడు అని మాట అన్నాడు. అంటే తర్వాత నేను దానికి క్లారిఫికేషన్ ఇచ్చాను. నేను నిజంగా వారిని వెంటాడుతూ వస్తున్నానా, లేకపోతే వారి వెంట ఆడుతూ వస్తున్నానా? వెంటాడుతూ వస్తున్నాడు అంటే ఒక అర్థం వస్తుంది, కానీ వారి వెంట ఆడుతూ వస్తున్నాను అని, దాన్ని వెంటాడుతూ అనే పదాన్ని విడగొట్టి, ఎందుకంటే వ్యాకరణ నేర్పిన పండితుడు ఆయనే గనుక నేను ఆయన ముందరనే చెప్పిన మాటలు ఏమిటి అంటే, ఆయన చేనేత కుటుంబంలో జన్మించాడు కాబట్టి నేను చేనేత కుటుంబంలో జన్మించాను. ఇది వెంట ఆడడం అంటే. ఆయన పేదరికాన్ని అనుభవించాడు, నేను పేదరికాన్ని అనుభవించాను. ఆయన ప్రాచ్య విద్యను అభ్యసించాడు, నేను ప్రాచ్య విద్యను అభ్యసించాను. తర్వాత ఆయన వివేకవర్ధని పాఠశాలలో పనిచేశాడు, నేను ఇస్లామియా బాయ్స్ స్కూల్ అనే పాఠశాలలో పనిచేసిన.
తర్వాత వారు లెక్చరర్గా పనిచేశారు, నేను లెక్చరర్గా పనిచేశాను. వారు పిహెచ్డి చేశారు, నేను పిహెచ్డి చేశాను. వారు సంస్కృతంలో గోల్డ్ మెడల్ తీసుకుంటే నేను ఎంఏ తెలుగులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేను కూడా గోల్డ్ మెడల్ తీసుకున్నాను. వారు ఒక మాట అన్నారు, ప్రాచ్య విద్యార్థులకు అంటే ప్రాచ్య విద్యను అభ్యసించినటువంటి వారికి ఈ బీఎస్సీ, ఎంఎస్సి, ఎంకామ్, బీకామ్ మరి చదివినటువంటి వాళ్ళకున్న గౌరవం కూడా లేదు చిన్నప్ప. కాబట్టి నువ్వు ఎంఓఎల్ను ఆపి ఎంఏకు రమ్మని సలహా ఇచ్చాడు. ఆయన ఆ సలహా ఇవ్వకపోతే నిజంగా ఈరోజు 62 గ్రంథాల రచయితను అయ్యేవాడిని కాదని మీకు మనవి చేస్తున్నాను. నేను వారి శిష్యునిగా వారు నాకు ఆదర్శం. ఒక మాట అన్నాడు, ఎంఓఎల్ని ఆపేసాయి, మధ్యలో ఆపేసాయి, ఎంఓఎల్ని ఆపేసి నీవు ఎంఏకు రమ్మన్నాడు. ఎంఏకి రమ్మని ఒక సలహా ఇచ్చాడు ఆయన. మనలాంటి పేదవాళ్లకు రికమెండేషన్ ఏమిటంటే ప్రతిభనే. ఎందుకంటే మొదటి నుంచి ప్రతిభావంతుడు కనుక ఆయన మొదటి మంచి ప్రతిభావంతుడే ఆయన. కాబట్టి ఆయన అన్నమాట ఏమిటి అంటే మనలాంటి పేదవాళ్లకు రికమెండేషన్ ప్రతిభనే. కాబట్టి బట్ యు హ్యావ్ టు ప్రూవ్ యువర్ టాలెంట్ ఇన్ ఎంఏ అన్నాడు. వారి ఆశీస్సుల వల్ల నిజంగా నేను ఎంఏలో గోల్డ్ మెడల్ సంపాదించానని మీకు మనవి చేస్తున్నాను. ఆ విధంగా వారిని వెంటాడుతూ వచ్చాను. తర్వాత యూనివర్సిటీలో వారు ప్రొఫెసర్ అయ్యారు, నేను ప్రొఫెసర్ని అయ్యాను. వారు విశ్వవిద్యాలయంలో సెంట్రల్ యూనివర్సిటీలో మా రాములు గారు పనిచేస్తున్న విశ్వవిద్యాలయంలో వారు ప్రొఫెసర్ అయినప్పుడు ఆ రోజుల్లో పిహెచ్డి చేస్తే సన్మానాలు జరిగేవి, ప్రొఫెసర్ అయితే సన్మానాలు జరిగేవి. ఇప్పుడు సన్మానాలు ఏమీ జరగడం లేదు, అవమానాలు కూడా లేవని అనుకుంటాను నేను. అయితే వారికి పద్మశాలి కళ్యాణ మంటపంలో నేను ఒక విద్యార్థిగా ఆయన శిష్యునిగా ఒక పెద్ద సభ ఏర్పాటు చేశాను. ఆ సభలో చాలామంది వచ్చినారు, మా వైస్ ఛాన్సలర్లు వచ్చారు, చాలామంది వచ్చినారు. ఆ సభలో నేను ఒక మాట అన్నాను. నేను ఏమన్నానంటే, చిన్నప్పుడే రవ్వాశ్రీహరి గారి తల్లి మరణించడం వల్ల సంస్కృత భాష ఆయనకు తల్లి అయి పాలిచ్చి పోషించింది అన్నాను నేను. ఒక్కసారి కంట తడిపెట్టాడు సారు. చిన్నప్ప నిజంగా నా హృదయంలో ఉన్న మాట, నా మనసులో ఉన్న మాటను నువ్వు చెప్పావు అన్నాడు ఆయన. నాకు నిజంగా ఈ మాటను ఈ సందర్భంగా తెలియజేయాలనిపిస్తుంది. కష్టపడే విద్యార్థులకు, ఇష్టపడే విద్యార్థులకు, మా రామచంద్రరెడ్డి ఇక్కడే ఉన్నాడు, కష్టపడే విద్యార్థులకు, ఇష్టపడే విద్యార్థులకు ఆదర్శం రవ్వాశ్రీహరి గారు. అధ్యయనం, అధ్యాపనం వారికి రెండు కళ్ళు. అధ్యయనం, అధ్యాపనం. వారు ఉపనిషత్తులను కూడా కొన్నింటిని అనువదించాడు. నాకు మార్గదర్శనం చేశాడు ఆయన. నాకు ఆయన ఒక గురువున గుండేరావు హరికారే అనే ఒక గురువును 1971లోనే 15-16 ఏళ్ళు ఉన్నప్పుడు నన్ను ఆయన ఏకగం చేశాడు. ఒక గురువు కాలం ఎట్లుందంటే విశ్వవిద్యాలయాల్లో కానీ కాలేజీలలో కానీ ఒక టీచరు మరొక టీచర్ అంటే ఒప్పుకోడు. ఎవడైనా తెలివి కల్లవాడు ఉంటే తన శిష్యుడుగానే ఉండాలి కానీ ఇంకోనికి వాడు శిష్యుడు కావద్దు అనుకుంటారు. కానీ రవ్వాశ్రీహరి గారు నన్ను గుండేరావు హరికారే అనే పండితుణ్ణి పరిచయం చేయడం వల్ల, వారి ఆశీర్వాదం వల్ల నేను ఈ వేదాంతం, ఆధ్యాత్మికం, సంస్కృతం నేర్చుకోవడం జరిగింది. నాకు 1971 నుంచి 73 వరకు ఆంధ్ర సారస్వత పరిషత్తులో నాకు వారు ప్రత్యక్ష గురువు అన్నమాట. ఆ విధంగా వారి యొక్క ప్రేరణ అప్పుడే కాదు, ఇప్పుడు కాదు, ఎప్పటికీ కూడా ఉంటుంది. అటువంటి ఆచార్య రవ్వాశ్రీహరి గారు ఎంత సేవ చేశాడు అంటే అని అన్నట్టు చూడండి. నిజానికి ఆయన 8 ఏళ్ళు రేడియో ప్రసంగాలు చేసి రేడియోలో సంస్కృత పాఠాలు వినిపించినాడు. అది మామూలు విషయం కాదు. వారు యాదగిరి గారు ఒక మాట అన్నారు, వారి అభిప్రాయం నా అభిప్రాయం ఒకటే. అది పిచ్చోళ్ళు తెలియదు అసలు. పర్యాయ పదాలు తెలుగు, తెనుగు, ఆంధ్రము, త్రిలింగము ఇవన్నీ పర్యాయ పదాలు. ఆంధ్ర భాష గొప్పదా, తెలుగు భాష గొప్పదా ఇంకా అని మూర్ఖులు కొంతమంది దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ రవ్వాశ్రీహరి గారు ఉభయ రాష్ట్రాల్లో సుప్రసిద్ధుడైనటువంటి ఒక మహాపండితుడని మీకు మనవి చేస్తున్నాను నేను. తెలంగాణ అద్భుతంగా మంచి గొప్ప శిష్యులను తయారు చేయడానికి కారణభూతమైనటువంటి వ్యక్తులు మా శ్రీరంగం, మా రంగాచార్య కానీ, మా కసిరెడ్డి కానీ, మా తర్వాత మా ఎల్దండ రఘుమన్న కానీ, మా రవ్వాశ్రీహరి గారు కానీ
వీళ్ళందరూ కూడా ఎంతోమంది మా నారాయణ రెడ్డి కానీ వాళ్ళు చాలామంది ప్రయత్నం చేశారు. కాబట్టి కానీ గమ్మతం ఏమిటంటే అందరూ అధ్యాపకులు కావచ్చు, ఆచార్యులు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, కానీ పండితుడు అంటే రవ్వ శ్రీహరిని మీకు మనవి చేస్తున్నాను. నేను మహామహోపాధ్యాయ, అంత పాండిత్యం అన్నమాట. శబ్దం ఏదోనకపోయాడంటే ఆయన చెప్పాడు అధ్వర్యము అధ్వర్యవము అనాలి. అధ్వర్యంలో అని అనకూడదు, అధ్వర్యవం అని అనాలి. ప్రాముఖ్యత అనకూడదు, ప్రాముఖ్యం అనాలి. ఆ శబ్ద బ్రహ్మ నిజంగా చెప్పాలంటే నన్నయ్య గారు భారతాన్ని అనువదించి ఎంత సేవ చేశాడో, ఆయన మాండలిక భాషకంత సేవ చేశాడు. ఎన్ని మాండలిక పదకోశాలు, నల్గొండ మాండలిక పదకోశం చేశాడు. తర్వాత వ్యాకరణ పదకోశం తయారు చేశాడు. ఎంత నిఘంటు నిర్మాత ఆయన. సంస్కృతంలో ఉన్నటువంటి కావ్యాలను తెలుగులో అనువదించాడు, తెలుగులో ఉన్న వాటిని సంస్కృతంలో అనువదించాడు. జాషువా ఫిరదౌసిని, గబ్బిలాన్ని ఆయన సంస్కృతీకరించాడు. శ్రీనారాయణ రెడ్డి ప్రపంచ పదులని సంస్కృతంలో అనువదించాడు. నిజంగా చెప్పాలంటే అటువంటి పండితుడు ఇప్పుడు లేడు. మరి పుడితే చాలా సంతోషం. ఆచార్య రవ్వాశ్రీ గారి పేరు మీద చాలా ఆనందం ఏమిటంటే సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడగలను. నేను అన్నాను దొరబల వారితో, మీరు ఈ దేవాలయానికి వెళితే ఆ దేవాలయంలో గంటలు మోగవట. ఎందుకు? ఆయన అనర్గళంగా సంస్కృతంలో మాట్లాడతాడు కాబట్టి ఆ గంటలు భయపడి మౌనంగా ఉండిపోతాయి. నిజంగా దోర్బల వారు ప్రభాకర శర్మ వారు దోర్బల కాదు, నా దృష్టిలో వాళ్ళు దీర్బల అని పేరు పెడతా వారికి దీర్బల, ధీబలం అనమాట. ధీబలం కలిగిన వాళ్ళు, దీర్బల అనకూడదేమో, ధీబల అంటే బాగా బుద్ధిబలం కలిగినటువంటి వాళ్ళు. చాలా ఒక గొప్ప వ్యక్తిని ఎన్నుకొని గొప్ప శిష్యులను తయారు చేసినటువంటి రవ్వ శ్రీహరి గారి పేరు మీద అవార్డు గొప్ప వ్యక్తులకే రావాలి. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తులు ఇద్దరు మహాశయులు, వారికి అవార్డులు మరి ఇవ్వడం ఈ సంస్థ మరి చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమంగా భావిస్తూ నేను ఇందులో ముఖ్యంగా దోర్బల వారికి, తర్వాత గుంజి వెంకటరత్నం గారికి నేను నా అభినందనలు, శుభాకాంక్షలు. నేను వారికంటే చిన్నవాడిని కాబట్టి నేను వారికి అభినందనలు మాత్రమే తెలియజేస్తున్నాను. వారి ఆశీర్వాదాలు కూడా మాకు ఉండాలని కోరుతున్నాను. చాలా సంతోషం ఈరోజు మంచిగా సంస్కృత విద్యార్థులకు ఇవ్వడం కూడా. ఎవరైనా సరే ఇది స్వస్థాన వేషభాషలను మర్చిపోకూడదు. మా రవ్వ రమేష్కి ఒక్కటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, నాయన నువ్వు తమ్ముళ్ళ సహకారంతోనో బంధువుల సహకారంతోనో నాకు తెలియదు, కానీ రవ్వ శ్రీహరి గారి పేరు మీద ఈ విధంగానే నీవు అవార్డులు ఇవ్వాలి. మా విద్యార్థులు, సంస్కృత విద్యార్థులను ప్రోత్సహించాలి. సంవత్సరానికి ఒకసారి అక్కడ ఉండి స్మరించడం కాదు, ఇక్కడికి వచ్చి ఈ విధంగా సభలో పాల్గొని చేయాలని మీకు నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మసన చిన్నప్ప గారు అత్యంత అభిమానం కలిగినటువంటి వారు. శ్రీహరి గారు అంటే వారికి దేవుడితో సమానం. అందుకే వారి గురించి ఇంత గాఢంగా చెప్పినారు. వారి ప్రేరణతో గొప్ప పండితులైనారు.